అదే ఏమంటారు కేదారేశ్వరం కూడా వెళ్ళారు కదా, అది బాగా అనిపించిందా ఇది బాగా అనిపించిందా? కేదార్నాథ్ వెళ్ళాము, కానీ అక్కడ అడుగడుగున చాలా పరీక్షలు ఎదురయ్యాయి. అక్షయ తృతీయ తర్వాత వెంటనే వెళ్ళాం, మాకు తెలియదు యాక్చువల్ ఒక నెల తర్వాత వెళ్ళాలని. సడన్ గా వెళ్ళేసరికి మేము స్ట్రగుల్ అయిపోయాం, చాలా మధ్యలో ఇరుక్కుపోయి. కానీ కాశీ యాత్ర పరమేశ్వరుడు అక్కడ బాధపడ్డానని అదంతా ఇక్కడ నాకు ఆ సంతోషం రెండింతలుగా ఎక్కువ చేసి నన్ను చాలా అన్ని కూడా మంచిగా దర్శనం చేయించాడు. చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు ఎప్పుడు వెళ్ళింది? 1 ఇయర్కి వెళ్ళిందా ట్రెండింగ్ లోకి? 1 ఇయర్ కాదురా, ఆల్మోస్ట్ అంతే 1 ఇయర్. కార్తీక మాసంలో వీడియోస్ వెళ్తాయి కదా, ఫస్ట్ అయితే కార్తీక మాసం ఇది. అంతకు ముందు వెళ్ళిందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఒక బ్యాడ్ కామెంట్ వస్తేనే ఛానల్ మూసేయాలి అన్నంత బాధ వస్తుంది మనకి. ఒకే ఒక్క కామెంట్ తో మళ్ళీ మళ్ళీ వీడియోలు పెట్టాలి అనే బూస్టప్ కూడా వచ్చే ఉంటాయి. ఇంతకీ మీరు బావగారిని ఎందుకు చూపించారు వీడియోస్ లో అసలు? ఓకే బాయ్ అందరికి. అన్నయ్య బాయ్, మిమ్మల్ని వీడియోలో చూపించేస్తాను. బాయ్ బాయ్. ఏదో ఫ్యామిలీతో వెళ్ళినట్టు ఉంది ట్రిప్. ఏదో ఒక కో యూట్యూబర్స్ లాగా, ఒక ప్రాంతం వాళ్ళలాగా ఏం ఉంటుంది నాకైతే అనిపించట్లేదు. అందుకే 3 రోజులు కూడా అలా గడిచిందో. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ కాశీ వీడియోస్లో లాస్ట్ వీడియో అండి. ఇంకా మేము కాశీ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. పొద్దున్న విశాలాక్షమ్మ అభిషేకం చేసుకున్నాము. ఆ రోజున మీరందరూ గమనిస్తే ఆరుద్ర నక్షత్రం సోమవారం. సో ఆ రోజే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మధ్యాహ్నం 2 గంటలకు మాకు ఫ్లైట్. మేము 11:30, 10:30కి అంతా రెడీగా ఉండమని చెప్పారు. ఫైనల్గా హోటల్ అదంతా చూసుకొని ఈసారి ట్రిప్ అయితే చాలా మెమరీస్తో. ఒకవేళ మీరెవరైనా గౌరీ కేదార్ ఘాట్ వైపు బాలాజీ ప్యాలెస్ నేను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం కనుక ఫ్యూచర్లో ఎప్పుడైనా బుక్ చేసుకుంటే ఆ బయట టీ స్టాల్ చాలా బాగుంటుందండి. కాశీలో ఎక్కడైనా మీకు టీ అయితే సూపర్గా ఉంటుంది. టీ లవర్స్కి మాత్రం పండగ అనమాట కాశీలో. సో ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి వెళ్తున్నాం. మనం కాశీ రాగానే ఎలా అయితే కాలభైరవుడి దర్శనం మొట్టమొదటిగా చేసుకోవాలి అని చెప్పారు, కాశీ నుంచి కాలు బయట పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా కాలభైరవుడి దర్శనం చేసుకొని స్వామివారికి చెప్పి రానిచ్చినందుకు, కాశీలో తిరగనిచ్చినందుకు, తెలిసే తెలియక మన వల్ల కాశీలో ఏమన్నా పొరపాట్లుంటే గనక పెద్ద మనసు చేసుకుని క్షమించు స్వామి, మళ్ళీ వచ్చేలాగా మమ్మల్ని ఆశీర్వదించు స్వామి అని చెప్పేసి కాలభైరవుడికి చెప్పుకొనే వెళ్ళాలి అని ఖచ్చితంగా చెప్తారు. ఈ రూల్ నాకు లాస్ట్ టైం తెలియదండి, బట్ ఈ టైమే తెలియడం అనమాట. అందుకే మీకు ఈసారి చెప్తున్నాను. కొంతమంది ఫాలో అయ్యే రూల్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మాత్రమే కాలభైరవుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది వచ్చిన వెంటనే గంగా స్నానం చేసుకొని దర్శనాలు, మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ లాంటివి కూడా చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా కాలభైరవుడిని చూసిన తర్వాతే కాశీలో మిగతావి చూడాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏది కరెక్ట్ అనేది నేను ఫాలో అయ్యేదైతే ఎప్పుడు వచ్చిన వెంటనే కాలభైరవుడిని చూసుకోవడం మాత్రమే. ఈసారి వెళ్ళేటప్పుడు కూడా స్వామివారికి చెప్పుకొని వెళదామని బయలుదేరాం. ఆ రోజు సోమవారం, ఆరుద్ర నక్షత్రమా, ఎక్కడెక్కడి నుంచో జనాలు. ముందు రోజు సండే కాబట్టి విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు అందరూ అభిషేకంకి చేసుకుంటారు, విశ్వనాథుడు అభిషేకంకి. అండ్ ఇక్కడ కూడా కాలభైరవ టెంపుల్ ఇసుకేస్తే మామూలుగానే జనం, అక్కడ ఇసుక అనేది రాలదు, అంతమంది జన సందోహం ఉంటారు. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే స్వామివారు పరీక్ష పెట్టేశారేమో అనిపించింది. ఊపిరి కూడా ఆడలేదండి, అంత ఘోరమైనటువంటి క్రౌడ్ అనమాట. మాకు ఇక్కడే ఆల్మోస్ట్ 11:30 వరకు అయిపోయింది. మేము 10:30కంతా ఇక్కడికి వచ్చాము భైరవ్ దగ్గర కంటే 11:30 to 12 మధ్యలో ఇక్కడ నుంచి కదిలామంటే అర్థం చేసుకోండి. అది కూడా దర్శనానికి 200 రూపీస్ ఇస్తే వాళ్ళు షార్ట్ కట్స్లో తీసుకొని వెళ్తారు కదా, అక్కడ కూడా పోలీసులు అడ్డగించేసి. అందుకే అంటాము, మనం ఒక్కోసారి డబ్బులు ఇచ్చినా కూడా అవి జరుగుతాయో లేదో అనేది మనకి రాసిపెట్టి ఉండాలి అని. డబ్బులు ఇస్తేనే కొన్నిసార్లు అన్ని పనులు జరుగుతాయని మనం నమ్మలేమండి, అది భగవంతుడి దయ ఉండాలి. ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం భైరవ్ మమ్మల్ని పరీక్షించారు అనే చెప్పచ్చు. ఎంత క్రౌడ్ అంటే అసలు ఊపిరి కూడా అందదేమో అన్నంత భయపడ్డాం అనమాట. మొత్తానికైతే స్వామివారికి చెప్పుకునే బయటకు వచ్చాము. ఇలా మొత్తం కాశీ టూర్ అయితే హ్యాపీగా, సంతోషంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయి లోగబాల ట్రస్ట్ దయ వల్ల కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం రీత్యా కావచ్చు, మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదం వల్ల కావచ్చు, విశ్వనాథుడి ఆశీర్వాదంతో
కాలైతే కాశీ పొలిమేర నుంచి బయట పెట్టేశామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి ఎవరికి వాళ్ళ సొంత గూడుకు వెళ్ళిపోవడం. ఎంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారో, ఎంతమంది అయితే కాశీకి ఈ ప్రోగ్రామ్ రీత్యా వచ్చారో అందరికీ ఒకేసారి ఒకే ఫ్లైట్కి చేయడం జరిగింది. కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట. అందరికీ మెయిన్ పాయింట్ అయితే హైదరాబాద్ పెట్టారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు చెన్నై, అండ్ ధన అక్క గారు అయితే, మృదుల గారు అయితే నిజామాబాద్ వెళ్తారు కాబట్టి ఆవిడ కూడా హైదరాబాద్లో దిగి క్యాబ్ కట్టించుకొని వెళ్ళిపోతారు. అండ్ నా వరకు వస్తే నాది హైదరాబాదే ప్రాపర్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ధన అక్క గారు కూడా వైజాగ్ అనమాట, మళ్ళీ కనెక్టెడ్ ఫ్లైట్. వాళ్ళకి ఆల్మోస్ట్ 3 to 4 hours వరకు డిలే ఉన్నట్టుంది. పోనీ ఈలోపు ఇంటికి వస్తారేమో అనే ఆలోచన ఉన్నా మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా కాశీ వంటి పెద్ద క్షేత్రానికి వెళ్ళినప్పుడు మన హిందూ సంప్రదాయం సెంటిమెంట్ ప్రకారం ఫస్ట్ మన ఇంట్లోనే వెళ్ళి అడుగు పెట్టాలి అనేది ఒక నమ్మకం ఉంటుంది. సో అందుకే, అండ్ టైం కూడా చాలా తక్కువ. హైదరాబాద్లో ట్రాఫిక్కే సగం తినేస్తుంది కదండి. ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి సిటీలోకి అడుగు పెట్టాలంటేనే ఆల్మోస్ట్ 1 hour జర్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి పాపం వాళ్ళు రావడం కూడా కుదరలేదనమాట. సో మాకు 2 o'clockకి ఫ్లైట్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం అనమాట. ఈ వచ్చేటువంటి క్రమంలో అక్కతో చాలా విషయాలు, ధన గారితో మాట్లాడాను. ఎందుకంటే తెలుగులో పూజల ఛానల్స్ స్టార్ట్ చేసిందే తనతో అనమాట. తన నుంచే ఈరోజు సోషల్ ప్లాట్ఫామ్స్లో పూజలు అందించడాలు, వ్రతాలు అందించడాలు అనేవి ఎవరి స్టైల్లో వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయాయి బాగా. సో ఫస్ట్ తెలుగు వ్లాగర్ పూజల్లో ఎవరన్నా ఉన్నారు అంటే ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధన అక్క. సో అందుకే తన ఎక్స్పీరియన్సెస్ అడిగాను అనమాట. ఇప్పుడంటే ట్రెండింగ్ అనేది అందని ద్రాక్ష. ఒకప్పుడు అసలు పూజల ఛానల్స్ కూడా ట్రెండింగ్లోకి వెళ్ళగలిగేలా ఉన్నాయి అంటే తనతోనే స్టార్ట్ అయిందనమాట. సో తన ఎక్స్పీరియన్స్ కావచ్చు, తనని డిసప్పాయింట్ చేసినటువంటి విషయాలు కావచ్చు, తన పర్సనల్ విషయాలు కావచ్చు, చాలా అడుగుతూ ఒక 1 hour పాటు జర్నీ ఉంటుంది కదా వారణాసి టు ఎయిర్పోర్ట్ వరకు. సో తనతో మాట్లాడుతూ వచ్చేసాను. అవన్నీ షార్ట్స్ లాగా పెడతాను, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడండి. మీలో ఎవరైనా క్రియేటర్స్ అవ్వాలి అని అనుకుంటే ఒకరి ఎదుగుదల ఎలా ఉంటుంది, ఒకరి గెలుపోటములు ఎలా ఉంటాయి అనేటువంటివి ఇన్స్పైరింగ్ స్టోరీస్ తెలుసుకుంటే మనం కూడా ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ఎలా మోటివేషనల్గా ఉండొచ్చు అనేది అర్థమవుతుంది కదా. సో షార్ట్స్ రూపంలో పెడతాను చూడండి. అందుకే స్టార్టింగ్లో కొంచెం ఇంక్లూడ్ చేశాను అనమాట. అండ్ మనం ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి మన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడం అనేది కామన్ అండి. కానీ ముక్కు మొహం కూడా తెలియని, ఎక్కడెక్కడో జస్ట్ ఏదో మెసేజెస్ ద్వారా మాత్రమే, వీడియోస్లో మాత్రమే చూస్తూ ఉండేటువంటి యూట్యూబర్స్తో చాలా దగ్గరగా ప్రయాణం అనేది ఎంతో కానీ అసాధ్యం అనమాట. అసలు ఈ 3 days ప్రయాణంలో సొంత అక్కా చెల్లెళ్ళమే మేము వెళ్ళామేమో అనేంతగా మింగిల్ అయిపోయాం అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ, మృదుల గారి ఫ్యామిలీ కావచ్చు, ధన అక్క వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అసలు ఏదో సొంతగానే మా అక్క, మా బావ, మా చెల్లెలు, మా మరిది అన్నంతగా అనిపించింది వాళ్ళతో ఆ ప్రయాణం అనేది. జనరల్లీ నేను ఒక విషయం చెప్తానండి, నాతో ప్రయాణం అయితే మాత్రం అంత ఈజీ కాదు. నేను ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్నాను అంటే 3 months బిఫోర్ నుంచి ఉంటుంది. ఇది సడన్ టూరు. అండ్ నాకు ఎలా ఉంటుందంటే అది క్షేత్రం పెద్దదా చిన్నదా అని కాదు, అక్కడికి వెళ్ళాము అంటే ప్రతిదీ కూడా ఖాళీగా ఉండడం, రూమ్లో కూర్చోవడం, రెస్ట్ తీసుకోవడం, ఇలాంటి వాటిని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అనమాట. అక్కడికి వెళ్ళాము అంటే అణువణువు దర్శించాలి, అణువణువు భగవంతుడిచ్చిన ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి మెంటాలిటీ అనమాట. సో కొంచెం నాతో ఎవరైనా ప్రయాణం చేస్తే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. పరుగులు పెట్టించేస్తాను, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఇది చూడాలి, అది చూడాలి అని ప్లానింగ్ అనేది ముందే పెట్టుకుంటాను అనమాట. అలాంటిది ఇంత పిసరు డిస్టర్బెన్స్ రాకుండా నేను ఏది ఎలా అయితే అనుకున్నానో అలా ప్రతిదీ ఫాలో అవుతూ, నేనంటే ఒక్కోసారి చాలా మూర్ఖంగా కూడా వెళ్ళిపోతూ ఉంటానండి. కానీ అది మూర్ఖంగానే అనిపిస్తుంది చూసే వాళ్ళకి. దాన్ని కూడా భరిస్తూ నాతో మింగిల్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా మృదుల గారు, ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధన గారికి చాలా పేషెన్స్ అని అనుకోవచ్చు. జనరల్లీ మన ఆడవాళ్ళం పేషెన్స్తో ఉంటాం, బట్ హస్బెండ్స్ సపోర్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. పొద్దున్నే 2:30 గంటలకు లేవడం కావచ్చు, 1:30కే లేచి క్యూ లైన్లలో నిలబడడం కావచ్చు. సో వాళ్ళ హస్బెండ్స్ అయితే ఇద్దరు కూడా ఎంత బాగా సపోర్టివ్ అని అనిపించింది అనమాట. సో మా టూర్ చాలా హ్యాపీగా సాగిందండి. అలా ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ ఏవి చూడాలో, కాశీలో భగవంతుడిచ్చిన ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటూ, అస్సలు 1-2 గంటలు మాత్రమే, మేము ఎక్కడికైనా పొద్దున్న 1:30కి లేచామనుకోండి, అది అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి పొద్దున్న 6-7 అయ్యేది.
జస్ట్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకోవడము, లేకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవడం, టిఫిన్ తినడం. మళ్ళీ వాళ్ళకి నేను చెప్పేసేదాన్ని 9:30కంతా పలానా దగ్గరికి వెళదాం అక్క, పలానా ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళతో అంటే సరేరా అని చెప్పి నేను చెప్పిన దాన్ని ఒక 5 నిమిషాలన్నా లేట్ అవ్వచ్చేమో కానీ వాళ్ళైతే ముందే రెడీగా ఉండేవారు. అంత బాగా అయితే మాత్రం చాలా హ్యాపీగా సాగిపోయిందండి. నిజంగానే మెమరబుల్ అనమాట. మనం ఒకటి ఏదైనా పెట్టుకున్నాము అంటే అవతల వాళ్ళ సపోర్ట్ ఎప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంటుందో ఆ టూర్లో డిసప్పాయింట్మెంట్ ఉండదన్నమాట. మొత్తానికి ఇంటికైతే చేరుకున్నానండి. నా కాళ్ళు చూసారా, కాశీలో నేనైతే ఎక్కడ చెప్పులు లేకుండానే తిరిగానండి. ఎంత చలి అనిపించినా, 7 degrees అనిపించినా, ఏదైనా కాశీలో నేను అసలు చెప్పులే వేసుకోకూడదు అనుకున్నాను. అలాగే పాదరక్షలు లేకుండానే టూర్కి అడుగు పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే టూర్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నామనగా కార్లో వేసుకున్నాను అనమాట చెప్పులు. అంతవరకు అయితే పాదరక్షలు వేసుకోకుండానే నడిచాను నేను. అందుకే కాళ్ళు అలా అయిపోయాయి. ఇంకా ఏమేమి తెచ్చుకున్నాను కాశీ నుంచి వచ్చిన తర్వాత, నాకు లాస్ట్ టైం బాగా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈసారి అయితే అంత పెద్ద షాపింగ్స్ అయితే ఏం చెయ్యలేదు. ఎందుకంటే అక్కడ కనిపించే ప్రతిదీ చూసేసి ఆవేశంతో కొనేసుకుంటాం కానీ ఆ తర్వాత తీసుకొచ్చి కబోర్డ్స్లోనే పెడతామండి. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఏది అవసరమో అదే. ఫస్ట్ మీరు చూసిన ఎల్లో కలర్ శారీ ఏంటంటే మీరు విశాలక్షమ్మ అభిషేకం వీడియో చూసే ఉంటారు. అక్కడ నాకు గుళ్ళో పసుపు కుంకుమతో ఇచ్చినటువంటి చీర అనమాట. ఇంకా అక్కడ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. మీకు ఆ స్ట్రీట్ షాపింగ్ వీడియో అనేది సపరేట్గా చూపిస్తాను. సో ఆ స్ట్రీట్ షాపింగ్లో జస్ట్ ఈ టాప్స్ మేము ఎండ్ అయిపోయే టైంలో వెళ్ళాం అనమాట. ఇంకా కాసేపట్లో క్లోజ్ అయిపోతుందనగా రాత్రి 10, 9:30 ఆ టైం అయింది. 100 రూపీస్కే టాప్స్ అమ్మేస్తూ ఉన్నారు. బట్ నా సైజు కావవి, కానీ మా మరదలకి ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఒక 2 టాప్స్ కొన్నాను. అండ్ అదొచ్చేసి మా తమ్ముడు కూతురికి అనమాట. ఆడపిల్లలంటే సరదా కదా ఎవరికైనా, అండ్ తమ్ముడు కూతురు కదా, అందుకనేసి స్వెట్టర్ చాలా ముద్దుగా ఉందని చెప్పి ధనా గారు కొనుక్కుంటూ ఉంటే నాకు కూడా నచ్చి సో చంటి దానికోసం అని చెప్పేసి ఆ డ్రెస్ కొన్నాను అనమాట. చక్కగా మేము ఈసారి అయితే ఫుడ్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదండి. ఈసారి సిక్ అవడం లాంటి సమస్యలు కూడా ఏం రాలేదు. నేను కాశీ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ మా నాన్నమ్మ గారి వార్త వినటం, దానికి ముందరే కొన్ని జరగడం, వీటన్నిటితో స్ట్రెయిన్ అయిపోవడం వల్ల కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక 2-3 days స్ట్రగుల్ అయ్యానేమో అంతే తప్ప హెల్త్ వైజ్ అయితే ఎలాంటి ఇష్యూస్ రాలేదు. బట్ లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు 15 days సిక్ అయిపోయాం, నేను మా బాబు. హాస్పిటలైజ్డ్ అవుతామేమో అన్నంతగా అయిపోయాము. బట్ ఈసారి అలాంటివి ఏమీ లేవు, ఎందుకంటే ఎక్కడికక్కడ ఫుడ్ జాగ్రత్తలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. మంచి ఫుడ్ తిన్నాము, మంచి ప్లేస్లో తిన్నాము, హైజీన్గా ఉండేలాగా చూసుకున్నాం అనమాట. సో దానివల్ల ఎలాంటి సమస్య రాలేదు. సో ఇక్కడ చిన్న చిన్నవి దుర్గమ్మ టెంపుల్ దగ్గర పీఠం మీద వేసుకునే 2 క్లాతులు 100 రూపీస్ అని, దుర్గమ్మ ఆదిశక్తి టెంపుల్ దగ్గరే బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ టైం దీపాల కింద 2 ప్లేట్లు కొనుక్కున్నాను కదా, ఆ ఎక్స్పీరియన్స్తో సూపర్ క్వాలిటీ అని చెప్పేసి ఈసారి 4 ప్లేట్లు కొనుక్కున్నాను ఇత్తడివి. ఎన్ని ఉన్నా కానీ ఇంకా మనసు పోతూనే ఉంటుందన్నమాట. అండ్ ఇత్తడి కూడా మనం వాడగా బాగా అరిగిపోతూ ఉంటుంది కదా, దేవుడి దగ్గర ప్లేట్లు కొంచెం అరిగిపోతూ వస్తున్నాయి అనమాట. రోజు తోముకుంటాం కదా, రోజు దీపం పెట్టేటప్పుడు. సో ఆ పర్పస్లో దిట్టంగా ఉంటాయని చెప్పి ఒక 4 ప్లేట్లు, అండ్ అక్కడే ఒక స్టోన్ ఐటమ్ ఉంటే అగరబత్తులు పెట్టుకునేది తులసమ్మ దగ్గర బాగుంటుందని చెప్పేసి అది. ఇంకా భైరవ్ టెంపుల్ దగ్గర అయితే హ్యాంగింగ్ మనం పెట్టుకుంటాం కదా, అలాంటివి కొనుక్కున్నాను. ఇలా నా కాశీయాత్ర అయితే సాగిందండి. చిన్న చిన్న వస్తువులు మాత్రమే తెచ్చుకున్నాను. వచ్చిన వెంటనే మొత్తం ఆ రోజే బట్టలన్నీ మెషిన్ వేసేసుకున్నాను. ఇంకా కాశీ వచ్చిన వెంటనే చేయాల్సినటువంటి పనేంటి అండ్ మణికర్ణిక ఘాట్కి సంబంధించి షార్ట్స్ రూపంలో పెడతానండి. కాశీ లాంగ్ వీడియోస్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మీకు ఎవ్వరు ఎప్పుడు కాశీ వెళ్ళినా ఎటువంటి సమాచారం కావాలనుకున్నా ఇన్స్టాగ్రామ్లో అయినా మెయిల్లో అయినా నాకు సమాచారం అడగండి. నాకు తెలిసిన హెల్ప్ అయితే తప్పకుండా చేస్తాను. ఏ విషయంలో అయినా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. స్పెషల్గా ప్లేలిస్ట్ పెడతానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. జై గురుదత్త.